ఇందాక ఒక కాలర్ అడిగాడండి, అంటే బీజేపీ ఉన్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని. ఇప్పుడు నేను పెద్దలను అడుగుతున్నాను, 1999లో కార్గిల్లో జరిగింది ఏంటంటే మన మిలిటరీ వెకేట్ చేసి వచ్చిన పోస్టుల్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. అంటే వాళ్ళు ఎల్ఓసి దాటి భారత భూభాగంలోకి వచ్చారు కాబట్టి, తీవ్రవాదులు భారత భూభాగంలోకి వచ్చారు కాబట్టి వచ్చారు కాబట్టి భారత సైన్యం వాళ్ళ మీద యుద్ధం చేసింది. ఇప్పుడు ఒక ప్రశ్న చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అది 1999లోనే జరిగిందా, అంతకుముందు జరగలేదా? రైట్, వికెట్ చేసింది 99కి ముందు జరిగింది. అంటే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించడం అనేది అంత ముందు జరిగిందా, జరగలేదు? జరిగింది. ఇప్పుడు పొలిటికల్ డౌట్ ఏంటంటే, అంటే అంతకు ముందు కూడా ఇది జరిగింది, కానీ 99లోనే మరి ఎందుకు ఇది ఆ స్థాయిలో భారత ప్రభుత్వం రియాక్ట్ అయింది అన్నప్పుడు, ఎవరైతే దీన్ని కాస్త క్రిటికల్గా చూస్తున్నారో వాళ్ళ డౌట్ ఏంటంటే, దీని వెనక రాజకీయ అవసరాలు ఉన్నాయి. రైట్, అంటే నేను చెప్పేది, ఎవరైతే దీన్ని విమర్శనాత్మకంగా చూస్తున్నారో లేకపోతే సందేహంగా చూస్తున్నారో వాళ్ళ, ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ఒక పక్క ఏం జరుగుతుందో ఇదంతా ఒక పక్క జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, మోడీ ఎన్నికల ముందు అన్నిటికీ సిద్ధమై ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇంకో విషయం కూడా చెప్తాను. సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ ఏంటంటే, ఓకే అంతా మోడీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది, మోడీ ఈజ్ హ్యాపీ. అంటే ఇందులో దాడి కూడా కాబట్టి ఆ కార్గిల్లో జరిగింది అంత ముందు జరుగుతుంది. కావాలని చేయించుకున్నాం. ఇంకోటండి, ఇందాక వీళ్ళు చెప్పారు సర్జికల్ స్ట్రైక్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా జరిగాయి. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పారు, మామూలు వాళ్ళు ఎప్పుడు దాన్ని మీడియాతో హైలైట్ చేయలేదు. ఆయన హరిప్రసాద్ గారు చెప్పింది రెగ్యులర్ ఇష్యూస్ ఉంటాయి. సర్జికల్ స్ట్రైక్ ఒక స్పెసిఫిక్ ఉగ్రవాద శిబిరాన్ని అటాక్ చేయడం ఇంతకు ముందు చేసి చాలా సార్లు జరిగాయి. నేను చెప్పినప్పుడు ఇంత ముందే చెప్పాను, ఆయన సర్జికల్ స్ట్రైక్ అంటే దీనికి పోయిన జూలై 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ కి సంబంధం లేదండి, అది చాలా తక్కువ విషయం, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుందని కూడా నేను చెప్పాను. ఈయన కన్ఫర్మ్ చేశారు. అది గొప్పగా తొడలు కొట్టుకుని మేము సర్జికల్ స్ట్రైక్ చేశాను అంటాం, అది పొలిటికల్ యూజ్ అప్పుడు ఆ సందర్భంలో. బట్ నాట్ దిస్. సో ఇట్ ఇస్ టోటల్లీ ఇంటర్నేషనల్. తర్వాత కార్గిల్ వార్ లో ఒక సీజన్ ముందు వాళ్ళు వికెట్ చేస్తే, ఒక సీజన్లో 2 సీజన్లో మీకు తెలుస్తుంది, ఈ డీటెయిల్స్ చెప్పొచ్చును. అది ఏంటంటే వాళ్ళకి ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు, ఆర్మీ అక్రాస్ ది బోర్డర్, మీరు ఎందుకు ఇక్కడ వింటర్లో ఉంటాం, వదిలేయండి, మేము కూడా రావు ఇక్కడికి, ఇట్ వుడ్ బి నో మ్యాన్స్ ల్యాండ్ దీస్ ఏరియాస్ అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మనం వచ్చేస్తే మరి సైలెంట్ గా వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. These are called winter vacated posts. They are at 14,000, 15,000 feet. So staying in winter, which means 4, 5, 6 months akkada, the amount of ration that needs to be stored, it's like you have to make a mini Siachen there. Logistics is the problem. So they also used to pull off and we also used to pull back. But వాళ్ళు మన treachery చేశారు వెళ్ళారు. They violated the normal convention that was there. Normal convention they violated. But this option was also exercised in all our war games, that let us say they break this convention and do this, what do we do? అంటే దానికి కారణం ఏంటంటే, భారతదేశంలో ఆర్మీని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, పాకిస్తాన్ లో రివర్స్. అట్లాగెట్లాగా ఉంటుంది, అది పోస్ట్లు ఆక్యుపై చేయడం అనేది గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా సొంతగా చేయాలి. చెప్పిన దానికి ఒకటి చెప్తాను, ఎవరో ఒక జోక్ చెప్పారు, ప్రతి దేశానికి ఆర్మీ ఉంటుందట, కానీ పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది. రైట్. హరిప్రసాద్ గారు, ఇవాళ ఉన్న సిచ్యుయేషన్ లో ఇప్పుడు ఇది సాధారణంగా ప్రపంచంలో ఉన్నది ఏంటంటే, అమెరికానో రష్యానో అట్లాంటి చోట్ల ఏదైనా ఇష్యూ జరిగితే ప్రపంచ దేశంలో ఉన్న మిగతా వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. మన దేశంలో మంచో చెడో కానీ మన వాళ్ళ మీద మనమే అనుమానాలు వ్యక్తం చేస్తుంటాం. ఇక్కడ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉండదు, అదే టైంలో సైన్యం ఏమి పౌర ప్రభుత్వాన్ని కాదని వెళ్ళేటువంటి సైన్యం కాదు మన. అంటే మీరే అన్నారు, అక్కడ దాకా వెళ్ళాక మిమ్మల్ని ఆగిపోమంటే ఆగిపోయారు. అదే పార్లమెంట్ మీద అటాక్ సందర్భంలో లేదు, పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇప్పుడు జరగగానే వెంటనే వచ్చి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, అలాగా నిర్లక్ష్యంగా అయితే చెయ్యరు కదా ఇండియన్ గవర్నమెంట్ ని కాదనేటువంటి.
one thing great about our armed forces is they're totally apolitical. It does not matter who is there in the government. Whatever is given, the orders given by the government, they will do it. I don't think we have reached a situation where the armed forces will take action on their own. But what happens is, in a crisis situation, the government is informed. Right. Okay, it is a decision. Like I'll just give you a small example. As an army commander, there was a post we could have easily taken. Okay. And we referred it back to the chief. I said, sir, can we take this post? He referred it back to the government. Vajpayee said no. That time Vajpayee was the prime minister. Right. So we left it. Otherwise we could have occupied that post. So I don't think the armed forces, that is the greatness of, I think, the armed forces Very today. neutral. They're totally apolitical. Apolitical. Right. And they respect the government. And సురేష్ నర్సాపురం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మార్నింగ్ చెప్పండి సార్. ఇంతకుముందు మన మిత్రుడు ఒక ఆయన యూఎస్ నుంచి ఫోన్ చేసి ఒక బీజేపీ హయాంలోనే సార్, అయితే ఇది బీజేపీ హయాంలోనే ఎందుకు జరుగుతుందంటే, ఇంతకుముందు మన గాంధీ పాలనలో ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే పరిస్థితి అయితే లేదండి ఇప్పుడు. మన దేశం విదేశాంగ పరంగా అన్నిటిలోనూ సక్సెస్ అయింది. మొదట అన్ని దేశాలతో విదేశాంగ పరంగా మనం సక్సెస్ అయ్యి వాళ్ళని ఒప్పించుకొని మనం ఈ రోజు దాడి దిగినా కూడా ఎవరో మాట్లాడే పరిస్థితి లేకుండా అయితే చేసుకున్నాం. రైట్. దీన్ని నేను చాలా గర్విస్తున్నానండి. అదే విధంగా ఇండియాకి ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు కాదు ఎప్పుడు ఉన్నా కూడా విదేశీయుల యొక్క ఒత్తిడి వల్ల మనం యుద్ధానికి ముందుకెళ్ళలేకపోయి ఇటువంటి దాడులు చేయడానికి. కానీ ఈ రోజున ఆ విధంగా ఫ్రీ హ్యాండ్ సంపాదించగలరు. క్రిస్టోఫర్ న్యూ జెర్సీ నుంచి ఫోన్ లైన్. క్రిస్టోఫర్ గారు చెప్పండి. ఇందాక కట్ అయింది ఇది. క్రిస్టోఫర్ గారు చెప్పండి. ఇంతకుముందు పద్మనాభ గారు నా పాయింట్ ఏంటంటే, చెప్పండి, ఈ పర్టికులర్ ఏదైతే అటాక్ జరిగిందో దానికి ఇమీడియట్ రియాక్షన్ గా we did an attack on Pakistan. Okay, which is good, commendable. Okay, but ఈ government, it's already 5 years. What are the steps you have taken to permanently resolve this issue? రైట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు ఓకే రియాక్ట్ అయ్యాము, ఈ 5 ఏళ్లలో మనం ఇట్లాంటి జరగకుండా అసలు ఏం చర్యలు తీసుకున్నాం అంటారు? పోయిన 5 ఏళ్లలో ఏమి చర్యలు తీసుకున్నామంటే, అటాక్లు చూసినాయి కదా. ఒకటేమో పుల్వామా, అంతకుముందు ఉడి, ముందు పఠాన్కోట్, ఇదిగో ఇవే జరిగినాయి. 3 మేజర్ ఇష్యూస్ జరిగినాయి. మేజర్ ఇష్యూస్. అదర్వైజ్ కాశ్మీర్ ఇష్యూ ఉన్నది చూడండి. ఈ కాశ్మీర్ ఇష్యూ మనకి ఏదో పుట్టుకతో వచ్చిన డిఫెక్ట్, ఒక బర్త్ డిఫెక్ట్. సో అప్పటి నుంచి కూడా ఉంది. ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్స్ ట్రై చేశారు. సో ఇది సాల్వ్ చేయటం ఈజీ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ ఒక డైరెక్ట్ యుద్ధం ఇండియాతో చేయలేరు వాళ్ళు. అందువల్ల ప్రచ్ఛన్నంగా ప్రాక్సీ వార్, ఈ వీళ్ళందరినీ టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేసి చేయటం వల్ల అది మనకి చాలా కష్టమైన పరిస్థితి అయింది. వాళ్ళ పాలసీ ఏమిటంటే డైరెక్ట్ వార్ కాదు, ఇండియాని వీ షుడ్ గివ్ 1000 cuts టు ఇండియా అన్న పాలసీ ఫాలో అవుతూ వచ్చారు. ఇది చాలా విపరీత కష్టమైన సమస్య. దానికి తోడు మన కాశ్మీర్లో ఉన్న జనాభా కూడా కొంతమంది, అందరూ అంటలేదు నేను, దే ఆర్ 4-5 districts వీళ్ళు సపోర్ట్ చేయటం వల్ల ఆప్షన్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి, చేయలేకపోయాం. కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ పుల్వామా అటాక్ ముందు లిమిట్ దాటినా కూడా మనం బతిలాడడం, లేదా ప్రపంచ దేశాలకి చెప్పడం, లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయటము, మీరు టెర్రరిజం ఆపండి, టాక్స్ జరుగుతుంటే ఆపటం, ఇదిగో ఇలాంటివన్నీ చేసాం మనం. కానీ అన్నీ ఇంకా పనిచేయలేదు కాబట్టి అక్కడికి ఇలా వచ్చింది. రైట్. శాంతారాం కాలిఫోర్నియా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శాంతారాం గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు, పద్మనాభయ్య గారు అండ్ అదర్ ప్యానల్. హరిప్రసాద్ గారు మార్నింగ్ అండి. సాయి గారు, నేను మీ యూట్యూబ్ లో చాలా చూసి ఇంప్రెస్ అయ్యానంటే. థ్యాంక్ యూ. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అందరికి చాలా మందికి వాట్సాప్ మెసేజ్ పంపిస్తే నాకు జర్నలిస్ట్ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ కలెక్ట్ చేసి ఇవ్వండి. సో ఓ రకంగా నేను పద్మనాభయ్య గారి నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వినదలుచుకుంది ఏంటంటే, ఆర్మ్ ఫోర్స్ అనేది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది ఎప్పటి నుంచో మన దేశానికి ఉన్నాయి, ఎప్పటి నుంచో మనం దర్శనం చేస్తాం.
ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఉండేది ఏమంటే ఒక స్ట్రాంగ్ లీడర్ విత్ స్ట్రాంగ్ మెజారిటీ విత్ స్ట్రాంగ్ పీపుల్స్ బ్యాకప్. ఇది ఉండబట్టే ఆ ధైర్యము. అండ్ మోదీ గారు ఒక విషయం నేను గమనించింది ఏమంటే, నేను నెక్స్ట్ టైం అధికారానికి వచ్చినా రాకపోయినా, మీరు నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, దేశానికి ఏది మంచిదో అది నేను చేస్తూ వెళ్తాను అనే ధైర్యంతో వెళ్తున్నారు. ఈవెన్ మీరు ఓటు వేసి గెలిపించకపోయినా నా దగ్గర ఒక సూట్ కేసు బ్యాగ్ వేసుకుని వెళ్తాను, బట్ నేను చేయదలుచుకుని చేస్తాను. ఇదే వాజ్పేయి గారు బార్డర్లో ఆర్మీని పెట్టేసి మనకు డబ్బులు ఆయన కోalition గవర్నమెంట్, ఒకరు ముందేస్తే ఒకరు వెనకలాగేవారు. సో పద్మనాభ గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదండి. అంటే స్ట్రాంగ్ లీడర్ అనేది ఎంత అవసరం దేశానికి అని చెప్తారండి. థ్యాంక్ యూ శాంతారాం గారు, మంచి పాయింట్ రైజ్ చేశారు. అంటే ఆ రోజున ఒక గొప్ప ఇదేంటంటే, ఎంత గొప్ప కార్గిల్ ఇష్యూ ఎంత అయితే ఉందో, 2 పెద్ద బ్లాక్ మార్క్స్ ఏంటంటే కాందహార్ ఇన్సిడెంట్, రెండవది పార్లమెంట్ దాడి. ఈ రెండిట్లలో కూడా ఫెయిల్యూర్. అంటే అది సంకీర్ణం వల్లేం లేదా వాజ్పేయికి ఉన్నటువంటి శాంతి లక్షణం వల్ల? అలా కాదండి, అది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ కాందహార్ ఇది ఆఫ్ఘనిస్తాన్ 180 మంది ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఆ గవర్నమెంట్ ఫేస్ చేసింది ఇది. వాళ్ళు ఈ చుట్టాలు, రిలేషన్స్, వీళ్ళంతా ఫ్యామిలీ, మీడియా కూడా విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చారు గవర్నమెంట్ మీద. గవర్నమెంట్కి తెలుసును టెర్రరిస్ట్తో ఇది నెగోసియేషన్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదని, వాళ్ళు డబ్బులు ఇవ్వటం కానీ వగైరా చేయవు. కానీ పరిస్థితులు ఎలా వచ్చాయంటే గవర్నమెంట్ మీద విపరీతమైన ప్రెషర్ వచ్చింది. అందువల్ల ఆ పని చేయాలి. కూడా చెప్పుకొచ్చారు అంతకుముందు హోమ్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయీద్ అప్పుడు చేయలేదా, వదిలిపెడతారు మీరు, ఇలాగా ఆ ప్రెషర్ రావటం వల్ల చేశారు ఇది. యాసిన్ మలిక్ తిరుగుతున్నాడు, ఆయనే కదా. అవును, యాసిన్ మలిక్. సో అది పరిస్థితి. రెండోది కార్గిల్ వాళ్ళ తప్పే లేదు, నేను చెప్పాను కదా ఇప్పుడు అన్నది, అది ప్రోటోకాల్ మేడ్. మీరు వెనకపోండి మేము వెనకపోతాం అంటే మళ్ళీ వచ్చి సైలెంట్ గా ఇక్కడ ఆక్యుపై చేశారు. రైట్. అంటే అట్లాంటి ఇదివరకు చైనా బోర్డర్స్ లో కూడా అట్లాంటిది జరిగినప్పుడు కొంత ల్యాండ్ ను వదిలేసాం మనం అన్నది నిజమేనా? No, China is a different story. Completely different story. The McMahon line, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్, మన ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్. ఒక McMahon line కాదు, 4-5 lines ఉన్నాయి అక్కడ. So there is a difference. So what we have agreed is, whatever is the areas of difference, we leave it as no man's land. వాళ్ళు పోతారు, మనం పోతాం, అంతేగాని there is no confrontation as such. Right. ఇప్పుడు కూడా weapon యూజ్ చేయి. Agree to live peacefully. Right. Doklam is the first instance where they tried to show their force. We also responded. Then they realized that manam kuda you are not going to keep quiet, so they went back. Right. So China has a different ball game, and it's got nothing to do with Pakistan. Direct గా ఎట్లాగా చేయదు, కుట్రలో చేయదు. రైట్. దుర్గా ప్రసాద్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. హలో, మార్నింగ్ అండి, చెప్పండి దుర్గా ప్రసాద్ గారు. సార్ వినబడుతుందా? వినబడతాను, చెప్పండి. సార్ నిన్న నుంచి చాలా ప్రౌడ్ గాను, చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్ అసలు మన భారత సైన్యానికి బిగ్ సెల్యూట్ సార్. రైట్ సార్, ఆ ఛాన్స్ మనం లేవు, నేను లేనని చాలా లోన్లీ ఫీల్ అవుతున్నా సార్. అంత పౌరుషం సార్. కానీ ఈ 35 చట్టం అక్కడ ఉంది కదా సార్, కొద్దిగా మన రాజకీయ నాయకులు కానీ ఏదైనా చేసి కొద్దిగా స్ట్రిక్ట్ చేయాలి సార్. తప్పకుండా. రైట్. ఒక్కసారిగా ఆ సంఖ్యలు తీసి మన అందరినీ ఒక్కసారిగా వదిలితే సార్, ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిని ఏది రావాలని చెప్పి అంత ఉద్దేశం ఉంది కదా సార్. రైట్. దాని గురించి ఎదురుతాను సార్, ఛాన్స్. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. బలరాం చెన్నై నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. బలరాం గారు లాస్ట్. బలరాం గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సాయి గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి సార్. మీకు నా పాదాభివందనాలు సార్. వద్దండి, నా దగ్గర డబ్బు లేదు సార్, లేకపోతే గుడి కట్టి ఉండేవాడిని. వద్దండి. మీకున్న దేశభక్తికి ఓకే సార్, నా హ్యాట్స్ ఆఫ్. అక్కడున్న పెద్దలు పద్మనాభ గారికి, పెద్దలకి అందరికి నమస్కారాలండి. ఇంతకు ముందు ఒక కాలర్ చెప్పారు, ఆయన న్యూజెర్సీ అన్ని బీజేపీ నుంచే జరిగిపోతున్నాయి ఈ మధ్య చెప్తున్నారు.
ఆయనకి తెలుసో తెలియదో ఈ మధ్య తరగతి ఈ జిఎస్టీ వచ్చిన నుంచి రేట్లన్నీ నిలకడగా ఉన్నాయంటే బీజేపీ కారణం. ఆయనకు తెలుసో తెలియదో నాకేం అర్థం కాలేదండి. ఆయన అపర మేధావి వర్గం అంతా ఇప్పుడు మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఏమే ఈ రేట్లన్నీ నిలకడగా ఉన్నాయి. మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళొద్దండి. థ్యాంక్ యూ బలరాం గారు. ఇక్కడ పద్మనాభయ్య గారు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నేను నిన్న చూశాను రజిత్ శర్మ ప్రోగ్రామ్ బిఫోర్ 2014 ఎలక్షన్స్ ముందు మోడీని యాజ్ ఏ కంటెస్టర్గా పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు, ఒక ముంబై ఇన్సిడెంట్ లాంటిది జరిగితే మీరేం చేస్తారు అని అడిగినప్పుడు, మనం వారే చేస్తాం అట్లాంటి దానికి మొహమాటం ఏం లేదు అంటే, ఇది సాధ్యమా, ఇంటర్నేషనల్గా ప్రెషర్ విపరీతంగా ఉంటుంది కదా అంటే, వాడు పార్లమెంట్ మీద దాడి చేస్తే లేకపోతే ముంబైలో ఇన్సిడెంట్ చేస్తే మనం వెళ్ళి ఒబామా అని చెప్పి బతిన్లాడుకోవడం ఏంది, లెటర్లు రాసుకోవడం ఏంది, 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని కాదని అంత ప్రెషర్ ఎవరు చేయగలుగుతారు అంటే, 100 కోట్ల జనాభానే మన ఎసెట్ అనేటువంటిది ఆయన అంటే అది పొలిటీషియన్గా మాట్లాడి ఉండొచ్చును. బట్ మనం ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తేవడానికి మన జనాభా, మన భౌగోళిక స్వరూపము ఇది కూడా ఒక పార్ట్ అవుతుందా, లేకపోతే ఓన్లీ మన డిప్లొమాటిక్ సిస్టమే పార్ట్ అవుతుందా? ఇప్పుడు ఆయన చెప్పినట్టు యుద్ధం జరిగితే 2 దేశాల మధ్యలో 2 దేశాలకే నష్టమేనండి, వినాశమే. అది దాంట్లో ఇదేమీ లేదు. సో అందువల్ల యుద్ధం అని చెప్పేసి మన 100 crore ప్రజలు ఉన్నారు. సో మన దేశం అది గొప్పే, కానీ చెయ్యం మనం. సో డిప్లొమసీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డిప్లొమసీలో డిప్లొమాటిక్ దీనికి ఎకనామిక్ స్ట్రెంగ్త్, అది కూడా ఆ పాయింట్ ఆయన చెప్పారు. ఇది ఇంతకుముందు డిప్లొమసీ అంటే వారు, తర్వాత ల్యాండ్ యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది వార్స్ ఆర్ ట్రేడ్ వార్స్, ఎకనామిక్ వార్స్. సో ఇప్పుడు ఫారెన్ సర్వీస్లో కూడా ఎకానమీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆ గ్లోబలైజేషన్ ఇదంతా చెప్పారు కదా. అందువల్ల ఏదో యుద్ధమే సొల్యూషన్ అన్నది చాలా తప్పు. యుద్ధం ఈజ్ లాస్ట్ సొల్యూషన్. యుద్ధం అన్నది లాస్ట్ సొల్యూషన్, ఇట్స్ నాట్ ది ఫస్ట్ సొల్యూషన్. యూ ట్రై ఎవ్రీథింగ్ ఎల్స్, ఇఫ్ ఇట్ ఫెయిల్స్ యూ కెన్ కమ్. బట్ కొంతమందికి ఏమో జరుగుతుందంటే, మన కాశ్మీర్ విషయంలో కూడా ఈ కాశ్మీర్ సమస్యల గురించి అక్కడ ఎందుకు మరి ఆర్మీకి ఇది ఇవ్వట్లేదు, వై ఆర్ వీ నాట్ అటాకింగ్ ది హురియత్ ఫెలోస్, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, దాంతో సాల్వ్ అవ్వదండి ప్రాబ్లం. డిప్లొమాటిక్ ప్రాబ్లం ఉండాలా, వరల్డ్ సపోర్ట్ ఉండాలా, ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉండాలా, ఇవన్నీ ఫెయిల్ అయితే అప్పుడు వార్. రైట్. అందువల్ల కొంతమంది ఇదేంటంటే, ఇంతకుముందు మనం ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ మనం చూసాం. పర్టికులర్గా ఈ తరం ఉన్నటువంటి యూత్ చూశారు, ప్లస్ ఇంతకు ముందు ఉన్నటువంటి మీలాంటి పెద్దలు చూశారు. రిస్ట్రెయిన్ అని వెంటనే ఏది ఖండిస్తున్నాం ఉగ్రదాడి, అదే సందర్భంలో ఇద్దరు సంయమనంతో ఉండండి. అది కామన్. అది ఈసారి మాత్రం అట్లా కాకుండా ఇదే అమెరికా, ఇదే ట్రంప్ కానీ లేకపోతే రష్యా కానీ, ఇండియా హ్యావ్ ద రైట్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ. ఇది ఉగ్రదాడికి, టెర్రరిజం విషయంలో ఇండియాకి పూర్తి స్వేచ్ఛ ఉంది. దాన్ని ఎలాగ తొదముట్టించాలో వాళ్ళకే పూర్తి హక్కు ఉంది, వాళ్లే చేసుకోవచ్చు, ఆ స్వతంత్రం ఉంది అని చెప్పడం అనేది ఏ విధంగా వచ్చింది, ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ అయిన తర్వాత గ్లోబల్ టెర్రరిజం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అమెరికా వాడిని వెళ్ళి చంపలేదు. ఎవరు ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లోకి వెళ్ళి అబాటాబాద్లో ఉంటే చంపారు కదా. అలా చేసిన వాళ్ళు మనకి ఆ హక్కు లేదని ఎలా అనగలరు? కాబట్టి ఇదివరకు అనేవాళ్ళు కాదు. ఎందుకు నేను హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు విపరీతంగా సివిలియన్స్ని ఇక్కడ కాశ్మీర్లో కాలుస్తున్నారండి, ఇది టెర్రరిజం అంటే అమెరికన్ అంబాసిడర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కాశ్మీర్ ఈజ్ అ డిస్ప్యూటెడ్ ఏరియా అండి, ఆ డిస్ప్యూటెడ్ ఏరియాలో ఏది జరిగినా కూడా సివిలియన్స్ మీద అటాక్ అయినా కూడా అది మేము వీ వుడ్ టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది వార్ కాదు, పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైట్ డిస్ప్యూట్. సో అది మేము టెర్రరిజంగా తీసుకోమన్నారు. అరే తర్వాత బాంబేలో జరిగితే కూడా నేను ఎవిడెన్స్ ఇచ్చాను వాళ్ళకి. ఈ గ్రెనేడ్స్ అంతా కూడా పాకిస్తాన్లో తయారై వచ్చిన గ్రెనేడ్స్ అవన్నీ నేను ఉన్నాను అప్పుడు. మరి దీనికంటే అది కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ కాశ్మీర్ డిస్ప్యూట్, అందువల్ల అది డిస్ప్యూటెడ్ అంతేగాని మేము టెర్రరిజం కాదన్నారు. ఇప్పుడు వీళ్ళు మారారంటే 1996లో 95-96లో 5 ఫారినర్స్ని, ఆయన ఉండి ఉంటారు అక్కడ కాశ్మీర్లో, 5 ఫారినర్స్ని అల్ఫరాల్ అని ఒక గ్రూపు ఇది చేశారు, కిడ్నాప్ చేశారు.
అందులో అమెరికన్ ఒకడు, బ్రిటన్ ఒకడు, నార్వీజియన్ ఒకడు, జర్మన్ ఒకడు, ఇదిగో ఇలాగా 5 ఉన్నారు టూరిస్ట్. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఓపెన్ చేయడానికి, వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి ప్రతిరోజు నేను చర్చ చేస్తుండేవాడిని. అయితే దొరకలేదు మాకు, దొరక్క ఆఖరికి అందరు చచ్చిపోయారు, ఒక్కడు మటుకు పారిపోయి వచ్చాడు. అప్పుడు మారింది వీళ్ళ ఇది. Oh, this is terrorism అని ఫస్ట్ టైం దే అగ్రీ బికాస్ దే వర్ ఎఫెక్టెడ్. సెకండ్ టైం ఎప్పుడు జరిగిందంటే పాకిస్తాన్ ఇక్కడ అమెరికాలో దాడి జరిగినప్పుడు దెన్ దే సెడ్ ఇట్ ఇస్ టెర్రరిజం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఇప్పుడు ఆఫ్ఘన్ బోర్డర్ లో వీళ్ళంతా చేస్తున్నారని వెళ్ళి దీంట్లో డ్రోన్స్ లో వెళ్ళి వాళ్ళందరినీ అటాక్ చేయట్లేదు పాకిస్తాన్ టెరిటరీలో. కాబట్టి మనకి వేరే ఇది ఎలా చెప్పగలరు వాళ్ళు? సో దే హ్యావ్ టు సపోర్ట్. తప్పని పరిస్థితి terrorism wala Iraq lo and in Afghanistan they have suffered a lot. They know what terrorism is. Then army commander ఉన్నప్పుడు army chief వచ్చాడు వాళ్ళది, and అదే అడిగాడు how do you do it general అన్నాడు. ఎవరు ఆఫ్ఘన్? No American army chief. He's saying how are you doing it general? I said yeah we are doing it. He's saying we find it difficult. I said you follow our principles. So they learned it and they also realized that you have to work this way only. First అయితే అట్లా ఉండేది కాదు, ఇదేదో ఇంటర్నల్ డిస్ప్యూట్ కిందనే 96 వరకు లేనే లేదు, ఒక్కసారి కూడా ఒప్పుకోలేదు ఇది టెర్రరిజం అంటే. 96లో ఒప్పుకున్నారు, ఆ తర్వాత లక్కీగా 2001లో థాంక్స్ టు టెర్రరిస్ట్ అని చెప్పలేం వాళ్ళ కోసం. ఇది వాళ్ళని దెబ్బతీ బట్టి వాళ్ళకి తెలుసు. Especially 9/11 changed their focus completely. 9/11 has changed their. రెండు కారణాల వల్ల అమెరికా మనల్ని సపోర్ట్ చేస్తుందండి. ఒకటి, అమెరికా కూడా ఇప్పుడు తీవ్రవాద బాధితురాలు. రెండు, భారతదేశం లాంటి పెద్ద దేశమే ఈ తీవ్రవాదాన్ని నిరోధించకపోతే అది ప్రపంచ సమస్యగా మారుతుంది. అంటే అమెరికా బాధితురాలు. రెండు, అమెరికా ఒక్కటే ఈ తీవ్రవాదాన్ని నిరోధించే ఆర్థిక శక్తి ఇప్పుడు అమెరికాకి లేదు. కాబట్టి ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తున్నా అమెరికా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితికి ఈరోజు అమెరికా వచ్చింది. రైట్. ఒక్కసారి ఫైనల్ గా చూద్దాం. విజయ్ కర్నూలు నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. విజయ్ గారు చెప్పండి. హలో విజయ్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం మన భారతదేశం ఇలాంటి అనేక వాటికి మనం సమాధానం చెప్పినప్పటికీ ఇప్పటికప్పుడు ఈ టెర్రరిస్టులు వాళ్ళ టెక్నాలజీని కూడా పెంచుకుంటూ పోతూ మన పుల్వామా దాడిలో వాళ్ళు చేసిన దాడిని ఒకసారి మనం పరిశీలిస్తే మన నిఘా వ్యవస్థలను కూడా కొంచెం ఎక్కడో లోపం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇంకా పరిష్టంగా ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ పోయి అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, చేస్తున్నారా? రైట్. థ్యాంక్ యూ అండి. ఏమంటారు? పుల్వామా దాడికి 1 వీక్ ముందు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి జరగవచ్చు అని ఒక నివేదిక ప్రభుత్వానికి ఉందండి. నిన్న హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రభుత్వానికి పుల్వామా దాడికి వారం రోజుల ముందు, అది దానికి పద్మనాభే గారే చెప్తారు, రొటీన్ అలర్ట్ వేరు, స్పెసిఫిక్ అలర్ట్ వేరు. రొటీన్ గా ఇప్పుడు వాళ్ళ ఇక్కడ జరిగింది, అందరూ అలర్ట్ ఉండండి మీ ఏరియాలో జరగచ్చు అంటారు, అనగానే అయినా కూడా జరిగింది అంటే ఇంటెలిజెన్స్ లో ఇదే ప్రాబ్లం అండి. దే గివ్ జనరల్ అలర్ట్స్, స్పెసిఫిక్ అలర్ట్ ఇస్ నాట్ దేర్. వాట్ డు యు డు? హి విల్ సే దట్ దేర్ ఇన్ఫిల్ట్రేషన్ గోయింగ్ టేక్ ప్లేస్. మీడియా ఏమో దీన్ని హైలైట్ చేస్తారు, అలర్ట్ ఇచ్చినా కూడా వీళ్ళు స్పందించలేదండి. ఇది నిఘా పరంగా ఎలా సాధ్యం అంటే అమెరికా వాళ్ళకి బిన్ లాడెన్ అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది తెలిసినట్టు అంత తీవ్రంగా మన దగ్గర ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇవాళ మనం చేసిన అటాక్ అయితే మన నిఘా పర్ఫెక్ట్ గా పనిచేసినట్టు. ఇప్పుడు మీరు ఒక పెద్ద సెపరేట్ టాపిక్ రేస్ చేశారు, దీనికి ఇంకో సెపరేట్ మీరు డిబేట్ పెట్టాలి, ఒక్క నిమిషంలో అయ్యేది కాదు. ఏమైందంటే మనకి దేశంలో పాకిస్తాన్ వార్లు తప్పించి మనకి వారు, తర్వాత స్పైయింగ్, తర్వాత ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, దీని యొక్క ఇంపార్టెన్సు ఇది మనకి దేశానికి ఐడియా లేదు. వెస్ట్రన్ నేషన్స్ అన్నీ ఉన్నాయి, ఎందుకంటే 2 వార్స్ ఫైట్ చేశారు, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. అందుకని ఈ నిఘా సంస్థలు ఇప్పుడు మన సంస్థలు ఎలా తయారైనాయి అంటే ఇది లేకపోవటం వల్ల, ఫోకస్ లేకపోవటం వల్ల 47లో మనం ఇండిపెండెన్స్ అయిన కాడి నుంచి మనకి 2 ఏజెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఐబీ, ఇంకా లోకల్ ఇది, రెండోది RNDW, ఫారెన్ ఇంటెలిజెన్స్ కలెక్టెడ్. ఈ 2 కూడా రిపోర్ట్ సెండింగ్ ఏజెన్సీస్ లాగా తయారైనాయి, అంతేగాని యాక్షనబుల్ కాదు, ఊరికనే రిపోర్ట్లు రాయటం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆర్మీ ఐబీ ఏమిటి రిపోర్ట్ పంపించేదంటే, టైప్ ఎగ్జాంపుల్, బూటా సింగ్ మాకు హోమ్ మినిస్టర్ ఉండేవాడు, ఉన్నప్పుడు వీళ్ళు ఒక రిపోర్ట్ పంపించారు, ప్రతిరోజు వస్తుంటాయి ఆ రిపోర్టు. ఆ రిపోర్ట్లో
Tangdar నుంచి it is reliably learned that 4 Pakistani people have infiltrated through Tangdar and they are going to camp at Sangdar, and it is said that in the coming 10 days or so they are about to launch a attack on something. ఇదిగో ఇలాగా ఈ రిపోర్ట్ ఆయనకు పంపిస్తుంటే హోమ్ మినిస్టర్ కదా, వెళ్తే ఆయన అది చూసి మన కేకేసి ఐబీ డైరెక్టర్ని ఏం చేయమంటావా నువ్వు, నీవు ఈ రిపోర్ట్ పంపించావు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు ఆయన. అడిగితే మీ ఇన్ఫర్మేషన్ కోసం సార్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ సరే నీవు యాక్ట్ చేయి, నీకు తెలుసు కదా 4 రోజులు వచ్చారని, వచ్చున్నారని, తంగలు వచ్చారంటున్నావు, పలానా చోట ఉన్నారంటున్నావు, యూ టేక్ యాక్షన్. సో ఇది సేమ్ థింగ్. ఇప్పుడు ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రా ఉంది, మొసాద్ అని ఉంది ఇజ్రాయెల్, తర్వాత సిఐఏ ఉంది అమెరికాలో, తర్వాత MI5 అని ఉంది ఇంగ్లాండ్లో. వీళ్ళంతా ఏం చేస్తారు, కోవర్ట్ యాక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఎనిమి ఎవడన్నా ఉండడో వాడిని ఎలిమినేట్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ పంపిస్తారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు సార్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సార్ అని. సో చేంజ్ రావాలి అందులో కూడా. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్, సెపరేట్ గా డీల్ చేద్దాం. రైట్, ఇంటెలిజెన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ సబ్జెక్ట్ బై ఇట్సెల్ఫ్. ఇంటెలిజెన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. రైట్. థాంక్యూ. ఫైనల్ గా హరిప్రసాద్ గారు, ఇవాళ పబ్లిక్ ప్యానిక్ అవ్వాలా లేకపోతే అలర్ట్గా ఉండాలా? ప్యానిక్ ఏం అక్కర్లేదండి. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇస్ వెరీ స్ట్రాంగ్, ది కంట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్, వీ డోంట్ నీడ్ టు వరీ, బట్ యూ మస్ట్ బి అలర్ట్. Right. Because a madcap can do anything. Right. A desperate man can clutch at straws, as they say. So we have to be alert. That's the only thing that we have to tell our citizens. Please be alert, but have confidence. Nothing to worry. ఫైనల్ గా శ్రీనివాస్ గారు మీరేమంటారు, ఏం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్? ఒకటండి, ఇది కేవలం యుద్ధంతో పరిష్కారం అయ్యే సమస్య కాదు. ఈ సమస్యకున్న మూలాల్ని రెండు దేశాల నాయకత్వాలు నిజాయితీతో అర్థం చేసుకొని చర్చలు జరిపి దౌత్యపరంగా దీనికి ఒక పరిష్కారం కలుపుకుంటే రెండు దేశాలు సమాజం యాక్సెప్ట్ చేస్తే, ఇప్పుడు కాశ్మీర్ పౌర సమాజం అంటే కాశ్మీర్ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఈవెన్ సెక్యూరిటీ పరంగా దట్ ఈస్ అవర్ పీక్ ప్లేస్. అది కాశ్మీర్ని వాళ్ళకు వదిలితే మన సెక్యూరిటీ వదులుకున్నట్టు, వాళ్ళకు వదులుకుంటానికి వాళ్ళకి బాధ వాళ్ళకుంది. ఎవరు వదులుకుంటారో అట్లాంటి పరిష్కారం నేను అనేది సాధారణంగా మేధావులు వీళ్ళందరూ ఒక క్యాజువల్ వర్డ్ కూర్చుంటే పరిష్కారం అయ్యేది. కూర్చుంటే పరిష్కారం అయ్యేది భద్రతను ఫలంగా పెట్టి ఎవరు వదులుకుంటారు, పాకిస్తాన్ వదులుకుంటుంది, ఇండియా వదులుకుంటుంది. ఇది ఒక క్యాజువల్ వార్డింగ్ లాగా, ఏది భార్యాభర్తలు గొడవలు లేకుండా ఉండండి అని దీవించినట్టుగా సాధ్యమవుతుంది అది. కానీ అది నిజంగా మరి యుద్ధంతో కూడా పరిష్కారం అయ్యే సమస్య అయితే ఈ పాటికి పరిష్కారమో కాదో తేలుతుంది. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే, ఇప్పుడే కాదండి, 1948లోను 1971లోను మొన్న కూడా భారతదేశ సైన్యానికి స్వేచ్ఛిస్తే ఇస్లామాబాద్ దాకా వెళ్తారు, లాహోర్కి వెళ్ళారు కదా. అదే ఇస్లామాబాద్ దాకా వెళ్తారు. లాహోర్ కన్నా ఇస్లామాబాద్ వాళ్ళ క్యాపిటల్ కదా. అయితే అదే నిజమైన పరిష్కారమా? మరి ఇందులో ఈ మొత్తం ఇప్పుడు అది కాశ్మీర్ని మన దేశంలో ఉంచుకోవటం లేకపోతే పాకిస్తాన్కి ఇవ్వటం అనేది ఇది భారతదేశ పాకిస్తాన్ ప్రభుత్వాలు నిర్ణయిస్తాయా? ఇందులో కాశ్మీర్ ప్రజల పాత్ర ఏంటి? అది ఇంకో పెద్ద చర్చ. రైట్.